ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణవార్త యావత్ తెలంగాణను తెలుగు సాహితీ ప్రపంచాన్ని దుఃఖసాగరంలో నింపింది. అందశ్రీ జీవితం పోరాటాలలో నిండినది. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందశ్రీ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులు వీరి కుటుంబాన్ని కుంగదీశాయి. ఇక హైదరాబాద్ లో స్థిరపడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటల ద్వారా ఉద్యమం ఉవ్వెత్తున ఉద్యమ కెరటంలా దూసుకుపోయేందుకు బలం చేకూర్చారు. ఇక మాయమైపోతున్న ఈ గీతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి పురస్కారం అందించింది. 2006 గంగా సినిమాకు నంది అవార్డు అందుకోవడంతో పాటు ఎన్నో సాహితీ కళారంగాలకు చెందిన ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మనం రేపటి గ్రామాన్ని ఒక వెలుగు వెలిగించాలనే కార్యక్రమంలో వాళ్ళను కూడా తీసుకొని దాదాపుగా ఒక 3 కోట్ల వరకు అంచనా వేసి ప్రభుత్వానికి పంపించడమైనది. అలాంటి వ్యక్తి మన గ్రామం నుంచి అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఆ గొప్పనైనటువంటి సంకల్పం కలిగినటువంటి మన డాక్టర్ అందశ్రీ గారు. ఇదిలా ఉంటే అందశ్రీ మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేబర్తి గ్రామానికి చెందిన దళిత కుటుంబంలో జన్మించిన అందశ్రీ చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి ఎదిగారని, అందరితో కలిసిమెలిసి ఉండేవారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అందశ్రీ మా ఊర్లో జన్మించడం మా అదృష్టమని, ఆయన మా గ్రామానికి గర్వకారణమని కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు. అందశ్రీకి పాటలంటే, సంగీతం అంటే ఎంతో ఇష్టమని రేబర్తి గ్రామస్తులు తెలిపారు. అందశ్రీ గారు మరణించడం చాలా బాధాకర విషయం. రేబర్తి గ్రామంలో ప్రజలందరూ అతను చనిపోయాడు అనే వరకు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందశ్రీ అనే వ్యక్తి అసలు పూర్తి పేరు అందే ఎల్లయ్య, తండ్రి పేరు బొడ్డయ్య, తల్లి పేరు ఎల్లమ్మ. ఈయన ప్రస్థానం ఏంటంటే మొదటగా స్కూలుకు పోలేదు, ఏం రాదు. మళ్ళీ వచ్చేసి ఏంటంటే బర్లకాడికి జీతం ఉండి, పూజారి మల్లయ్యకు జీతం ఉండి, మునిరొద్దీన్ దగ్గర పనిచేసి అలాగే ఎదిగి చిన్నగా పాటలు ఉట్టిగానే అదొకటి ఇదొకటి బర్లకాడికి పోతున్న పాటలు అదొకటి ఇదొకటి అని అలాగే ఈ రేబర్తి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో మేస్త్రి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ బతికి అట్లే ఇలాగే పాటలు పాడుకుంటూ సినిమాలలో అవకాశం వచ్చింది పాటలు పాడడానికి. అలాగే ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన అందశ్రీ గారు మన 10 సంవత్సరాల కింద మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని పాడడం జరిగింది. దాన్ని ఏం చేశాడంటే, నాకు ఈ రాష్ట్రీయ గీతమే కావాలి, నాకు పదవులొద్దు, పైసలొద్దు, ఏమొద్దు, ఈ గీతాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రీయ గీతంగా రాలని ఇది ఒకటే నినాదంతో అనడం జరిగింది. దానికి పాటుగా మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దీన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ₹1 కోటి నజరానా కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ శ్రీ చదువు ఎక్కువగా లేకపోయినా చెట్ల పుట్టలపై కూర్చొని తన మనసులో కలిగిన భావాలను, బాధలను పద్యాలుగా మలిచి పాడేవారని చెప్తున్నారు. అందశ్రీ పూజారి దగ్గర జీతం పనిచేస్తూ ఆయన ఇచ్చిన పలక బల్పంతో ఓనమాలు నేర్చుకుని తన జీవితంలో అక్షరాల వెలుగు నింపుకున్నారన్నారు. కొంతకాలం తర్వాత హైదరాబాద్ వెళ్లిన అందశ్రీ తాపి మేస్త్రిగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించారన్నారు. తనకున్న మేధస్సుతో రచయితగా మారి ఎన్నో పాటలు రచించారని, చాలా సినిమాలకు తన పాటలను అందించారని వెల్లడించారు. అందశ్రీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగాడని, అందరితో కలిసిమెలిసి ఉండేవారని, ఆయన మృతి సాహితీ ప్రపంచానికి తీరని లోటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేబర్తి గ్రామంలో అందశ్రీ స్మృతులు, ఆయన పాడిన పాటల మ్రోగులు మారుమోగుతున్నాయి. ఆశ్రయ నాయలతో గ్రామస్తులు అందశ్రీకి నివాళులర్పిస్తున్నారు.